హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉచిత కిచెన్. ఈరోజు వీడియోలో సమ్మర్ డ్రింక్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయి కదా, సో ఈ ఎండకి మనం వాటర్ ఎక్కువగా తాగుతూ ఉంటాము. ప్లెయిన్ వాటర్ కాకుండా ఇలా జ్యూసెస్ లాగా చేసుకొని తాగితే చాలా ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అందులోనూ వీటిలో వాడిన మనము ఐటమ్స్ కూడా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసాము. అంతేకాకుండా వేడిని తగ్గించడం కోసం సబ్జా సీడ్స్, ఇన్స్టెంట్ ఎనర్జీ రావడం కోసము లెమను అండ్ ఫ్రూట్స్ అన్నీ యూజ్ చేసామన్నమాట. చాలా మంచిది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు. ఇలా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి వీడియో లాస్ట్ వరకు చూసి. సో ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఉచిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం ఫస్ట్ నేను ఇక్కడ ఒక 4 లెమన్స్ తీసుకున్నాను. లెమన్స్ సమ్మర్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది లెమన్స్ వాడడం వల్ల. తప్పకుండా లెమన్స్ అనేది కూల్ డ్రింక్స్లలో కానీ జ్యూసెస్లో కానీ యూజ్ చేసుకోండి. సో ఇలా కట్ చేసుకొని మనకు లెమన్ జ్యూస్ అనేది సపరేట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకొని దీంట్లోకి జీలకర్ర అనేది వేయించుకోవాలి. వేయించుకొని పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి 1 స్పూను. తర్వాత 1 స్పూను లెమన్ జ్యూస్ వేసుకొని నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్లు షుగర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ బాణలో వాటర్ యూజ్ చేస్తున్నాను. బాణ కానీ అండ్ కుండ అంటూ ఉంటారు చాలామంది. ఇలా బాణలో వాటర్ యూజ్ చేయడం వల్ల చాలా మంచిది. ఫ్రిడ్జ్లో వాటర్ యూజ్ చేస్తే అప్పటికి చల్లగా ఉండొచ్చు కానీ తర్వాత వేడి చేస్తుంది. అంతేకాకుండా హెల్దీ కూడా కాదు. ఇలా బాణలో వాటర్ యూజ్ చేయండి, చాలా మంచిది ఈ సమ్మర్లో. సో నేను ఇక్కడ బాణలో వాటర్ యూజ్ చేశాను కాబట్టి ఐస్ క్యూబ్స్ అనేది యూజ్ చేయలేదు. మీకు నార్మల్ వాటర్ యూజ్ చేసే బాట అయితే ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత సబ్జా గింజలు ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. ఈ సబ్జా గింజలు అనేది మనము సమ్మర్లో కంపల్సరీగా తీసుకోవాలి. మన శరీరంలోనే ఉండే వేడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా సబ్జా సీడ్స్ అనేది చాలా మంచిది హెల్త్కు. మనం తీసుకునే ప్రతి డ్రింక్లో మనం ఇలా కలుపుకోవడం వల్ల చాలా మంచిది. ఒకవేళ మీరు డ్రింక్స్ చేసుకోకపోయినా ప్లెయిన్ వాటర్లో అయినా బాటిల్లో ఇలా సబ్జా సీడ్స్ వేసుకొని వాటర్ వేసుకొని షేక్ చేసి తాగవచ్చు. చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా, హెల్తీ కూడా. సో ఇలా వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఫస్ట్ డ్రింక్ అయిపోయింది. నెక్స్ట్ డ్రింక్ ప్రిపేర్ చేద్దాము. దీంట్లోకి ఒక గ్లాస్ తీసుకొని 1 స్పూన్ లెమన్, 2 టేబుల్ స్పూన్లు షుగరు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత 1 స్పూను సబ్జా సీడ్స్ వేసుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని అంత బాగా కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఇలాగ సింపుల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ డ్రింక్ చేద్దాము. నేను ఇక్కడ థర్డ్ డ్రింక్ కోసము కుకుంబర్ యూజ్ చేస్తున్నాను. సో ఈ కీరా అనేది చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటిలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల సో చాలా మంచిది. తప్పకుండా ఈ కుకుంబర్ జ్యూస్ అనేది నార్మల్ వారు కూడా తీసుకోవచ్చు. ఇది సమ్మర్ అనే కాదు. సో ఇలా కీరా అనేది 2 టైమ్స్ బాగా కడిగి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చిన్న అల్లం ముక్క అండ్ పుదీనా, సాల్టు, 2 టేబుల్ స్పూన్లు షుగరు యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేయడం వల్ల చిన్న చిన్న పీసెస్ ఏమన్నా ఉన్నా సపరేట్ అయిపోతాయి అన్నమాట. ఇలా మొత్తం ఫిల్టర్ చేసుకొని పిప్పి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత గ్లాస్లోకి సర్వ్ చేసుకొని దీంట్లోకి 1 స్పూను లెమన్ జ్యూసు, 1 స్పూను సబ్జా సీడ్స్ వేసుకొని అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. నెక్స్ట్ థర్డ్ డ్రింక్ ప్రిపేర్ చేద్దాము. దీనికోసం బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నాను. సో గ్రేప్స్ అండ్ 2 టేబుల్ స్పూన్లు షుగర్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. కొంచెం వాటర్ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసుకొని దీంట్లో కూడా నేను
1 స్పూను లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ లెమన్ జ్యూస్ అనేది మీ ఆప్షనల్. నేను యాడ్ చేస్తున్నాను దీంట్లో. సో, తర్వాత దీంట్లో కూడా సబ్జా సీడ్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చాలా మంచిది. సో, ఇక్కడ సర్వ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత నెక్స్టు ఒక యాపిల్‌ను చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. 1 కప్పు మిల్క్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ జ్యూస్‌ను కూడా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేయడం వల్ల చిన్న చిన్న పీసెస్ సపరేట్ అవుతాయి. ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. దీంట్లో కావాలంటే బాదం పప్పు, జీడిపప్పు కూడా మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. సో, నేను ఇక్కడైతే వేయలేదు. మీకు ఆప్షనల్ మాత్రమే వేసుకోండి కావాలంటే. తర్వాత ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత గ్లాస్‌లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా బావుంటాయి ఈ జ్యూసెస్ అనేది. తప్పకుండా ట్రై చేయండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను. కానీ ఏ జ్యూస్‌లో అయినా కూడా సబ్జా సీడ్స్, లెమన్ అనేది కొంచెం యాడ్ చేసుకోండి. ఇన్‌స్టంట్ ఎనర్జీ వస్తుంది. వేడి అనేది తగ్గుతుంది. శరీరంలో ఉన్న బాడీలో వేడి తగ్గుతుందనమాట. సో, పిల్లలు కూడా ఇలా సబ్జా సీడ్స్ అందుకు అలవాటు చేస్తే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. మంచిది కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి కూల్ డ్రింక్స్ అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.